ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది. చాలా మంది నాకు పికిల్స్, కాఫీ పొడి అన్ని కనిపిస్తున్నాయి కదా, కాఫీ పొడి అవన్నీ నాకు ఇచ్చారు కదా యూట్యూబ్ వీడియో ప్రమోషన్స్ కానీ. ఆ యూట్యూబ్ వీడియో ప్రమోషన్స్ కి నేను మా ఇంటి కోసమే తెచ్చినాను, మా ఇంట్లో వాళ్ళ కోసమే తీసుకొచ్చాను. ఒకటి అది అలానే పడిపోయింది, అవి కూడా నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. అది కూడా తీసుకోండి, ఏం కాదు. కాఫీ పొడి అన్ని నేను వేరే దానం చేస్తున్నాను. ఇవన్నీ నా బట్టలే, ఇవన్నీ నా బట్టలే అండి. ఈ బట్టలన్నీ వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. నా సూట్ కేసు, నా బ్యాగులు కూడా ఉన్నాయి. నా స్టవ్ కూడా ఇచ్చేసేస్తున్నాను. యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను వచ్చిన వీడియోస్ లో, ఏ ఫుడ్ వీడియోస్ లో కానీ ఏవే కానీ నేను ఇంట్లోకి ఇచ్చాను. అవి మా ఇంట్లో కొన్ని తిన్నారు, కొన్ని తినలేదు. ఇప్పుడు మేము అన్ని దానం చేసేస్తున్నాను. ఎవరు నన్ను అపార్థం చేసుకోదండి. అదిగోండి ఒక పికిల్ కూడా అట్లా పడిపోయింది. కానీ నన్ను అపార్థం చేసుకోదండి. యూట్యూబ్ వీడియోలో ఫుడ్ వీడియోస్, పికిల్స్, కాఫీ పొడి అవన్నీ మీరు ఇచ్చిండే అవన్నీ నేను దానం చేసేస్తున్నాను. ఓకే, చూడండి ఏ వస్తువులు ఇచ్చినా మేము ఉన్నామంటున్నట్టు దూరుతున్నారు. ఏ వస్తువులు ఇచ్చినా పోలీసుకు మాకు సంబంధం అని అంటున్నారు. బయట వస్తువులు కూడా గంట కట్టి మరీ పోతున్నారు, అంత ఇదిగా ఉన్నారు. అక్కడ ఎవరు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు రాని పోలీసులు అక్కడ గంట కట్టినవన్నీ ఉన్నాయి, పోలీసుకి ఇస్తామంట. ఇట్లా దాడి ఉన్నాయి. ఇవి నేను చాలా కరోనా లాక్డౌన్ నుంచి నిజం బట్టలు తీసుకోవడానికనే ఎవరు వచ్చారు కదా, పోలీస్ కంప్లైంట్ ఇస్తా, అది ఇస్తాను బయట చుట్టుపక్కలకే భయపడి చేస్తున్నారు. ఇందులో చాలా ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. నావి ఎవరికైనా దానం చేసినా కూడా మాకు సంబంధం ఉంది అన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా